ఈరోజు మనం చెప్పుకునేటటువంటి విషయం అందంగా ఉండడం ఎలా అనే దాని మీద మాట్లాడుకుందాం. అసలు అందం అంటే ఏ రకమైన అందం కావాలి మనిషికి? మనం సాధారణంగా ఊహించేది ఏంటంటే ముఖం అందంగా ఉండాలి. ముఖం అందంగా ఉండటం అంటే చూసేవాళ్ళకి ఓ చాలా బాగున్నారు, అబ్బాయి చాలా బాగున్నాడు, బాహుబలిలాగా ఉన్నాడు అనుకోవడమే కాదు, ఓ మాధురి దీక్షిత్లాగా ఉంది ఈ అమ్మాయి అనుకోవటం. అంటే సినిమాల్లో ఉండేటటువంటి పద్ధతులు ప్రతివారు కూడా ఆలోచిస్తూ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మీ మనస్సు ఎప్పుడూ ఆనందంలో ఉంటే ముఖం చాలా వెలుగుతూ ఉంటుంది, ముఖంలో అందం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మనసు ఆనందంగా ఉండాలి. ఇక పై మెరుగుల గురించి ఎలాగా అందం వస్తుందో చెప్తాను. ముందు జుట్టు అందంగా ఉండాలండి. కొందరు ఏం చేస్తున్నారు, ఉన్న జుట్టును పొడుగ్గా ఉందని చెప్పి కట్ చేయించి పోనీ టైల్స్ లాగాను అందాన్ని సరిచేసేటటువంటి కేంద్రానికి వెళ్ళి అక్కడ శుభ్రంగా కట్ చేయించుకుని ట్రిమ్గా తయారయ్యి వస్తున్నారు. అది అందం అనుకుంటున్నారు. పోనీ టైల్స్. కొందరు అనుకుంటున్నారు బాగా పొడవుగా జుట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒకళ్ళు అనుకున్నారు. అబ్బే కొప్పు అందంగా ఉంటే ముఖం అందంగా ఉంటుంది. ఇలాగా ఎవరి మనస్సులో ఉండే అభిప్రాయాన్ని బట్టి వారు అందానికి ప్రాధాన్యత ఇచ్చి చేసుకుంటున్నారు. బ్యూటీ పార్లర్స్కి వెళ్తున్నారు. ఇక వెనకటి కాలంలో ఏముండేదంటే ఎక్కువ శ్రమజీవులు ఏం చేసేవారు, వారుకుండే మామూలు సహజమైన డ్రెస్తో ఉంటే యుక్త వయస్సు వచ్చేటప్పటికి యుక్త వయస్సు అంటే టీనేజర్స్ వచ్చిన కాడి నుంచి ఒక 18-20 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి సహజమైనటువంటి గ్లో అంటే మెరుపు వస్తుంది. శరీరంలో కాంతి ఉంటుంది, ముఖంలో కాంతి ఉంటుంది. చాలా వారికి తగ్గ ఆ శరీర అవయవాల్లో ఉండే పొందికని బట్టి ఎవరికి తగ్గ అందం వారికి ఉంటుంది. ఇక అదేమీ కాదు, మనం ఇంకా ఉన్న స్థితి కంటే ఇంకా బాగా ఉండాలి అని చెప్పేది ఇప్పుడు వచ్చినటువంటి విధానం. దానివల్ల ఏం జరుగుద్ది, కొంచెం పసుపు తీసుకొని పసుపులోను కొంచెం చందనం పొడి అంటే గంధం పొడి అనమాట, గంధం పొడి కలిపి కొంచెం పాలుతోటి అలాగ ముఖానికి రాసుకుని అక్కడికి తృప్తిపడి అందాన్ని తెచ్చుకునేవారు పూర్వకాలం మనుషులు. ఇప్పుడు అది కాదు, అంతకంటే ఇంకా మంచి మెరుగు రావాలి అనుకుంటూ ఏం చేస్తున్నారు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, సారపప్పులు, ఈ వగరాలు, జీడిపప్పులు, ఇలాంటి పప్పులు ఎక్కడికక్కడ పేస్ట్ చేసి దానిలో పెట్రోలియం జెల్లీస్ కలిపి మెరుగు తగ్గకుండా పొద్దుటి నుంచి సందాల వరకు కూడా సాయంకాలం వరకు కూడా మెరుపు తగ్గకుండా ఉండే విధానాన్ని అనుసరిస్తూ ఆ విధంగా ఆనందపడుతున్నారు. జుట్టు విషయం మనం చెప్పుకున్నాము. కొందరికి సహజంగా సినిమా యాక్టర్ నాగేశ్వరరావు జుట్టులాగా ఒక పక్కకుంటే అందంగా ఉంటుంది అనుకుంటే కాదు, జుట్టు అంతా చాలా హ్యాపీగా ఎన్టీ రామారావు గారి జుట్టు చాలా బాగుండేదని ఒకళ్ళంటే అది కాదు, ఇప్పుడు వచ్చిన మహేష్ బాబు జుట్టే. అంటే మనం ఎంతసేపు సినిమా యాక్టర్ చుట్టూ చూస్తున్నాం, వారి అందాన్ని చూసి మన అందాన్ని పోల్చుకుంటున్నాం. కానీ ఎవరి అందం వారిదే, ఒకరి అందముతో ఒకరు పోల్చుకున్నంత మాత్రమే ప్రత్యేకమైనటువంటి అందాలు ఏమీ రావు అనేది ప్రధానమైనటువంటి విషయం. ఇక ఎక్కడన్నా ముఖంలో చిన్న సొట్ట కనపడింది అనుకుందాం, సొట్ట కనపడింది లేదా మొటిమ కనపడింది, దీన్ని ఎలా తీసేయాలి అనుకుంటున్నారు. లేదా చిన్న పొక్కులాంటిది ఏదైనా కనపడింది. యుక్త వయసులో వచ్చే వాళ్ళకి ఏం జరుగుద్దంటే పెళ్ళిడికి వచ్చేటప్పుడు చిహ్నాలు అనమాట, చిన్న 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 పింపుల్స్ అంటాం వాటిని. ఆ పింపుల్స్ రావటం సహజం. అవి ఎక్కువ ఇలా గెలుతూ ఉంటే చీమి నెత్తురు ఏమన్నా ఉంటే అందులో వచ్చేసింది బయటకు వస్తాయి, అక్కడ నలబడిపోతాయి. ఇటువంటివన్నీ పోవడానికి ఇదిగో నానుబాలు మొక్క నిన్న చెప్పుకున్నాం చాలాసార్లు. ఆ నానుబాలు మొక్క మనం తీసుకొని ఇలాగా రాసుకున్నట్లయితే శుభ్రంగా పింపుల్స్ అన్ని పోతాయి. ఇప్పుడు నానుబాలు మొక్క చూపిస్తున్నాను మీకు. ఇది రెడ్డివారి నానుబాలు అని ఒక చోట అంటే, పచ్చబొట్టాకు అని ఒక చోట అంటా ఉంటే రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఇదిగో ఇలా తుంచినట్టయితే పాలు వస్తాయి, చూడవచ్చు మీరు. ఇగో పాలు వస్తున్నాయి. ఈ పాలని ఇలాగ కళ్ళల్లో పెట్టుకున్నా పర్వాలేదు, నల్లట ఇక్కడ పింపుల్స్ వచ్చినాయి ఆ పింపుల్స్కి ఎలా పెట్టుకున్నా పర్వాలేదు, శుభ్రంగా తగ్గుద్ది, చూపు తేటగా ఉంటుంది. అసలు ఇంకొకటి, ఏ రకమైన మందులో అయినా మచ్చ ఉంటుందేమో కానీ ఈ ప్రకృతిపరమైనటువంటి పాలల్లో
మచ్చను తగ్గించే లక్షణం ఉంది. ఏ రకమైన మచ్చ ఉండదు, హాయిగా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి మందు. మరొక విషయం ఏంటంటే రక్త చందనం పొడి, జాజికాయ పొడి, ఇలాగా కొన్ని రకాల మందులు ఉన్నాయి. దేనికై విడిగా కూడా పాలతోటి కానీ లేకపోతే నేతితో కానీ మర్దన చేసుకోవచ్చు. మంచి మెరుపు వస్తుంది ముఖానికి. జుట్టు ఎప్పుడు కూడా జుట్టు నెరవకూడదు, జుట్టు ఎప్పుడూ నల్లగా ఉండాలి అనుకున్నప్పుడు ఆముదం ప్రతిరోజు రాస్తూ ఉంటే పండిపోయిన జుట్టు కూడా నల్లగా అవుతుంది. జుట్టు అందం అంతా కూడా జుట్టు రంగులోనే ఉంటుంది. కొందరికి నలుపు రంగు బాగా ఇష్టం కాబట్టి పుట్టినప్పటి నుంచి మన ప్రాంతీయులందరూ నల్లగా ఉంటే బాగుండు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు ఈ సినిమాల్లోనూ వీటిలోనూ వేషాల కోసమనో లేకపోతే మరొకటో మనకు తెలియదు, కానీ ఇతర దేశాలు చదువుల కోసం వెళ్ళి వచ్చిన వారందరూ కూడా పోనీ టైల్స్లో ఒకరు చేస్తే రంగు మార్చేస్తున్నారు జుట్టుని. అనేక రకాల కలర్స్ వేసుకుని వస్తున్నారు. ఈ కలర్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, జుట్టు అందం ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇక జుట్టుని ఏ రకమైన జుట్టునైనా బాగా పెంచేది ఏంటంటే గోరింత ఉంది. గోరింతని శుభ్రంగా నూరేసి జుట్టుకు పెట్టుకుంటే ఒక విధమైన ఎరుపు రంగుతో కూడిన అందం వస్తుంది. సహజమైన రంగు, అది సహజంగా ఉంటుంది. అదే ఆముదం ప్రతిరోజు రాస్తూ ఆముదాంతో తాలింపు పెట్టుకుని కూరలో వంటలో తయారు చేసుకుని తింటుంటే సహజమైన నలుపు ఉంటుంది. ఆముదం చాలా దుర్వాసనగా ఉంటుంది, మనం భరించలేం కదా అనుకుంటాం. కానీ తాలింపుల్లో కానీ కూరల్లో కానీ వంటల్లో కానీ వేసినట్లయితే ఆ వాసన ఏమీ ఉండదు, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టుని లేదా ఒంటిని నునుపుగా ఉంచుద్ది, దాని లక్షణం అది. అంతేకాకుండా నువ్వుల నూనె ఒకటి జుట్టుకు రాసుకోవచ్చు, ఒంటికి ముఖానికి రాసుకోవచ్చు, బాగా ఒంటికల్లా మర్దన చేసుకోవచ్చు. దీనివల్ల కూడా ఎప్పుడూ నిగనిగలాడుతూ మంచి ఛాయ్తోటి శరీరం సహజమైన రంగులో ఉంటుందని తెలియజేస్తూ మీకు అందుబాటులో ఉన్నటువంటి పద్ధతులను మీరు చేసుకుని లబ్ధి పొందమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.